హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోర్టల్. మనకి ఎస్ఎస్సికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అన్నీ అక్టోబర్ 12th నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ముందుగా మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. దాని తర్వాత సిజిఎల్, ఎస్ఎస్సి సిపిఓ అండ్ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్, ఈ విధంగా వరుసగా అన్ని ఎగ్జామినేషన్స్ అయితే డిసెంబర్ వరకు అయితే జరుగుతాయి. ఎస్ఎస్సి నుంచి మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో మనకి ఇంతకుముందు రిలీజ్ చేసిన ఇన్స్ట్రక్షన్స్లో కోవిడ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని ఎవరిని ఎగ్జామినేషన్స్కి అయితే అలౌ చేయమని చెప్పారు. మళ్ళీ ఇవాళ ఇంకొక అప్డేట్ అయితే వచ్చింది, అవి మొత్తం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది మనకి ఇవాళే రిలీజ్ అయిన నోటీస్ అనమాట. 7th October 2020 రోజున, అంటే ఇవాళే రిలీజ్ అయిన నోటీస్ ఇది. దీనికి ముందు కూడా మనకి ఇంకొక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. దాంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ దీని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇందులో ఏమున్నాయో మనం ఒకసారి తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకి ఇవాళే రిలీజ్ అయింది 7th October రోజున. ఇందులో వచ్చేసి మనకి 29th September రోజున రిలీజ్ అయిన నోటీస్కి అటాచ్మెంట్గా దీన్ని అయితే రిలీజ్ చేశారు. ఇందులో ఏముందంటే మనకి ఇన్ కంటిన్యూషన్ టు కమిషన్స్ నోటీస్ డేటెడ్ 29th September 2020 రిగార్డింగ్ ఇన్స్ట్రక్షన్స్ for the candidates of the upcoming computer-based examinations, the Commission has decided to make separate or isolated sitting arrangements for candidates with high temperature or cough. అంటే దగ్గు, జలుబు, జ్వరం, ఈ విధంగా కోవిడ్ సిమ్టమ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి వచ్చేసి సపరేట్ రూమ్స్లో అయితే ఐసోలేటెడ్ రూమ్స్లో ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇంతకు ముందు వచ్చిన నోటీస్లో ఏంటంటే ఎగ్జామినేషన్స్ అసలు కండక్ట్ చేయమని చెప్పారు. అంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయమని చెప్పారు. ఈ నోటీస్ ప్రకారం ఏంటంటే మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు, సపరేట్ రూమ్స్లో అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ చూడొచ్చు, మనకి కోవిడ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరికీ ఎగ్జామినేషన్స్ అయితే సపరేట్ ఐసోలేటెడ్ రూమ్స్లో అయితే కండక్ట్ చేస్తారు. ఇక మనం 29th September 2020 రోజున రిలీజ్ అయిన నోటీస్ ఏంటి, అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని ఒకసారి తెలుసుకుందాం. దాంట్లో వచ్చేసి మనకి ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 29th September రోజున ఈ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ఇది మనకి బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అవైలబుల్లో ఉంది. దీంట్లోనే మనకి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. మీకు మీ అడ్మిట్ కార్డ్తో పాటుగా ఆ ఫామ్ కూడా వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ అని ఇచ్చారు. ఇక్కడ మీకు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీచ్ సెంటర్ యాజ్ పర్ ద టైమ్ స్లాట్ ఇండికేటెడ్ అగైనెస్ట్ రిపోర్టింగ్ ఆర్ ఎంట్రీ టైమ్ ఇన్ ద అడ్మిట్ కార్డ్. మీకు మీ అడ్మిట్ కార్డులో ఇచ్చిన టైం లోపల ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే మీరు వచ్చేసి ఉండాలి. తర్వాత సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి మీకు ఇచ్చిన రిపోర్టింగ్ టైం కన్నా లేట్గా వస్తే ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే మిమ్మల్ని అలో చేయరు. మీకు మీ అడ్మిట్ కార్డులోనే ఎంట్రీ టైం అండ్ క్లోజింగ్ టైం అయితే ఇస్తారు. దాని ప్రకారంగా అయితే మీరు వచ్చే విధంగా చూసుకోవాలి. థర్డ్ ఇన్స్ట్రక్షన్స్లో ఏమున్నాయంటే మనకి ఇందులో మనకి తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. ముందుగా వచ్చేసి మీరు మీ అడ్మిట్ కార్డ్ని అయితే ప్రింట్అవుట్ తీసుకొని తీసుకువెళ్ళాలి. దాన్ని అడ్మిషన్ సర్టిఫికేట్ అంటారు. తర్వాత మీరు మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే 2 తీసుకుని వెళ్ళాలి ఎగ్జామినేషన్ సెంటర్కి. దాని తర్వాత ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది, ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్. అందులో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే కంపల్సరీగా మెన్షన్ చేసి ఉండాలి. ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా ఉండాలి మీ ఐడి ప్రూఫ్లో. ఐడెంటిటీ ప్రూఫ్గా దేన్ని కన్సిడర్ చేస్తారంటే పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, సర్వీస్ ఐడి కార్డ్. అంటే మీరు ఏదైనా ఎంప్లాయీ అయితే సర్వీస్ ఐడి కార్డ్, అదేవిధంగా మీరు కాలేజ్ స్టూడెంట్స్ అయితే యూనివర్సిటీస్లో అక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటుంది కదా, ఐడి కార్డ్ కాలేజ్లో, ఆ ఐడి కార్డ్ అయితే తీసుకెళ్ళచ్చు. ఓటర్ ఐడి, పాన్ కార్డ్, ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్, ఇంకా ఏదైనా సర్టిఫికేట్ ఉంటే అదైనా తీసుకెళ్ళచ్చు. మీకు దాంట్లో మాత్రం కంపల్సరీగా డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేసి ఉండాలి, క్లియర్గా ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేసి ఉండాలి. మీరు దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ అయితే ఫుల్ లేకపోతే అడిషనల్గా ఇంకొక సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అడిషనల్గా ఏం తీసుకోవాలొచ్చని. మనం వచ్చేసి అడిషనల్ సర్టిఫికేట్ ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం వచ్చేసి మీరు ఇంకో సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదే మీ ఐడెంటిటీ ప్రూఫ్లో డేట్ ఆఫ్ బర్త్ ఫుల్గా మెన్షన్ చేసి ఉంటే ఇంకో సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మెన్షన్ చేయని వారి కోసం అడిషనల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు అడిషనల్ సర్టిఫికేట్గా మీ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ లేకపోతే బర్త్ సర్టిఫికేట్ కానీ మీ అడ్మిట్ కార్డ్తో పాటుగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మీరు తీసుకువెళ్ళే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి మీ అడ్మిట్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్తో ఉండాలి. ఇన్ కేస్ అది మీకు మిస్ మ్యాచ్ అయితే, అంటే అది ఇది వేరుగా ఉంటే మిమ్మల్ని అయితే ఎగ్జామినేషన్కి అయితే అలో చేయరు. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మనకి.
మీ అడ్మిట్ కార్డులో ఉండే డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీరు బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ ఈ విధంగా వీటిలో ఉండే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2 మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే మిమ్మల్ని వచ్చేసి ఎగ్జామినేషన్కి అలో చేయరు. మనకి ఎగ్జామినేషన్స్కి ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఫేస్ మాస్క్ అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరు వచ్చేసి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఫేస్ మాస్క్ లేకపోయినా ఎగ్జామినేషన్కి అయితే అలో చేయరు. దాంతోపాటుగా మీరు చిన్న స్మాల్ శానిటైజర్ బాటిల్ అయితే తీసుకువెళ్ళండి. 50 ml బాటిల్ ఉంటుంది కదా చిన్నది, అదైతే తీసుకువెళ్తే సరిపోతుంది మీరు. అదేవిధంగా మీరు వాటర్ బాటిల్ తీసుకువెళ్ళే పని అయితే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకువెళ్ళచ్చు. అదేవిధంగా మీకు కోవిడ్-19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ వచ్చేసి మీ అడ్మిట్ కార్డుతో పాటుగా డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు వచ్చేసి దాన్ని ఫిలప్ చేసి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ ఫామ్ వచ్చేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు, దాన్ని నేను మీకు చూపిస్తాను. ఈ ఫామ్ని కూడా మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్కి. ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు చిన్న చిన్నవి, ఇవన్నీ నార్మలే ప్రతి ఎగ్జామినేషన్కి. ఎగ్జామినేషన్ మిడిల్లో అయితే అవన్నీ బయటికి పంపించరు. అదేవిధంగా ఇక్కడైతే ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే అన్ని ఎగ్జామ్స్కి ఉండే కామన్ ఇన్స్ట్రక్షన్సే ఇచ్చారు. ఇంకొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయో అవి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మీకు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకువెళ్ళకూడనివి ఇచ్చారు. దాంట్లో భాగంగా మీకు బుక్స్, పెన్స్, పేపర్స్, చిట్స్, మ్యాగజైన్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్, బ్లూటూత్ డివైజెస్, హెడ్ ఫోన్స్, పెన్, ఈ విధంగా వచ్చేసి మీరు ఎటువంటివి అయితే తీసుకువెళ్ళకూడదు. వీటన్నిటిని ఎగ్జామినేషన్స్కి అయితే అలో చేయరు. పెన్స్ కూడా మీకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఎగ్జామినేషన్ హాల్లో. ఇక్కడ ఇచ్చారు కదా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదవండి. చదివిన తర్వాత మీకు వచ్చేసి ఒక ఐడియా వస్తుంది. ఏం తీసుకువెళ్ళాలి, ఏం తీసుకువెళ్ళకూడదు అన్నీ ఒకసారి చూసుకోండి. ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రం ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళకపోతే ప్రాబ్లం అవుతుంది మీకు. ఇంకా వచ్చేసి ఇక్కడ ఇంకొన్ని స్మాల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఎగ్జామినేషన్స్ మొత్తం CCTV సర్వేలెన్స్లో అయితే జరుగుతుంది. పెన్ అండ్ పేపర్ వచ్చేసి రఫ్ వర్క్ కోసం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరైతే ఎటువంటి పెన్స్, పేపర్స్ అయితే తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. వీటితో పాటుగా మనకి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, అదేవిధంగా కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మరికొన్ని ఇచ్చారు. వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ అయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఎగ్జామినేషన్స్లో ఉండేవి. అదేవిధంగా ఇక్కడ మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే తీసుకుంటామని ఇచ్చారు. కానీ ప్రజెంట్ వచ్చేసి కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్లో మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్స్ అయితే తీసుకోమని ఇచ్చారు. అది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్లో వచ్చినప్పుడు అక్కడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిమ్మల్ని అయితే ఫోటో అయితే తీసుకుంటారు, క్యాప్చర్ చేసుకుంటారు. ఇంతకుముందు థంబ్ ఇంప్రెషన్స్ కూడా తీసుకునేవారు. ప్రజెంట్ అయితే అవి అలో లేదు. థంబ్ ఇంప్రెషన్స్ అయితే తీసుకోమని చెప్పారు. ఇక్కడ చూడొచ్చు మీరు అడ్వైజరీ ఫర్ క్యాండిడేట్స్ రిగార్డింగ్ కోవిడ్-19 ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ మనకి కొన్ని ఇచ్చారు. ఎగ్జామినేషన్స్ అన్ని సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూనే కండక్ట్ చేస్తామనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు ప్రతి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ. మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి ఎంత ముందు వీలైతే అంత ముందు వెళ్ళిపోండి. రిపోర్టింగ్ టైం కన్నా ముందు వెళ్తే మంచిది. ఎందుకంటే మీకు స్క్రీనింగ్ అవన్నీ చేస్తారు కదా, టెంపరేచర్ అవన్నీ చెక్ చేస్తారు. లాస్ట్ మినిట్లో వెళ్తే ఏంటంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, గేట్ అయితే క్లోజ్ చేసేస్తారు లేట్ అవుతే. ఎగ్జామినేషన్స్ రాయడానికి చాలామంది అయితే భయపడుతున్నారు. అలా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ శానిటైజేషన్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తామని ఇక్కడైతే చెప్తున్నారు. మీకు వచ్చేసి బాల్ పెన్ ఒకటి, రఫ్ షీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను, ఎగ్జామినేషన్కి కోవిడ్-19 సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని అయితే అలో చేయరనేసి ఇక్కడ అయితే ఇచ్చారు. దీని తర్వాత వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇవాళ వచ్చింది. మీకు స్టార్టింగ్ వీడియోలో అయితే మీకు చెప్పాను. ఈ అప్డేట్కి సంబంధించి అయితే కొత్త నోటీస్ రిలీజ్ చేశారు. క్యాండిడేట్స్ విత్ కోవిడ్-19 పాజిటివ్ డిక్లరేషన్ ఆర్ సిమ్టమ్స్ ఆర్ ఆఫ్ హై ఫీవర్, కాఫ్ ఎక్సెట్రా. కోవిడ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని ఎగ్జామినేషన్స్కి అయితే అలో చేయమనేసి ఓల్డ్ నోటీస్ ఈ నోటీసులు అయితే ఇచ్చారు. ప్రజెంట్ వచ్చిన నోటీస్ ప్రకారం వాళ్ళకి సపరేట్ ఒక ఐసోలేటెడ్ రూమ్లో అయితే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తామనేసి క్లియర్గా అయితే ఇచ్చారు. మీరు కావాలంటే గ్లౌస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్కి. మీరు వచ్చేసి గ్లౌజ్, హ్యాండ్ శానిటైజర్, అదేవిధంగా ఫేస్ మాస్క్ అయితే తీసుకువెళ్ళచ్చు. వీటికైతే పర్మిషన్ అయితే ఇచ్చారు. ముందుగా మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు ఎంటర్ అవ్వగానే ముందుగా మీ హ్యాండ్స్ అయితే శానిటైజ్ చేస్తారు. దాని తర్వాత మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా హ్యాండ్స్ అయితే శానిటైజ్ చేస్తారు. మీరు వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా అక్కడ సైన్స్ చేయాల్సి ఉంటుంది కొన్నిటికి. అక్కడ సైన్స్ చేసిన తర్వాత షీట్స్లో మీరు కంపల్సరీగా హ్యాండ్స్ అయితే శానిటైజ్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో అయితే అది కూడా ఇచ్చారు. రఫ్ షీట్స్ మాత్రం మీరు
ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ బాక్స్లో మాత్రం మీరు రఫ్ షీట్స్ వేసేయాల్సి ఉంటుంది. మీరు ఎగ్జామినేషన్కి ఈ కోవిడ్-19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ఫామ్ వచ్చేసి మీకు మీ అడ్మిట్ కార్డ్తో పాటుగా డౌన్లోడ్ అవుతుంది. అసలు ఇందులో ఏముందంటే మీకు కరోనా వైరస్ సిమ్టమ్స్ కానీ కరోనా వైరస్ కానీ ఇప్పటివరకు రాలేదు, ఇప్పుడు కూడా సిమ్టమ్స్ లేవనేసి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అనమాట. ఇందులో మీరు మీ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. నేమ్, అదేవిధంగా రోల్ నెంబర్, ఎగ్జామినేషన్ నేమ్, మీరు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రాస్తున్నారా, సిజిఎల్ రాస్తున్నారా, సిపిఓ రాస్తున్నారా, ఢిల్లీ పోలీస్ రాస్తున్నారా, దానికి సంబంధించిన నేమ్, ఎగ్జామినేషన్ డేట్, ఎగ్జామినేషన్ షిఫ్ట్, ఎగ్జామినేషన్ వెన్యూ, సిగ్నేచర్, ఇవి చేసి అయితే ఫామ్ని తీసుకువెళ్ళాలి. మీకు మీ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు అనేసి ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ పైన వచ్చిన మెసేజ్ వచ్చేసి మార్చిలో ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అయింది కదా, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2019 ఎగ్జామినేషన్, దానికి సంబంధించిన మెసేజ్ ఇది. ప్రజెంట్ వచ్చిన మెసేజ్ వచ్చేసి ఇక్కడ మీకు కింద ఉంది కదా, డౌన్లోడ్ ఈ అడ్మిట్ కార్డ్ అనేసి ఇక్కడైతే వచ్చింది. ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 12th అక్టోబర్ అనేసి ఈ మెసేజ్లో అయితే ఉంది. మీరు మీ ఎగ్జామినేషన్కి 4 days ముందు మాత్రమే అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. 4 days కన్నా ముందు అయితే మీ అడ్మిట్ కార్డ్స్ అయితే డిస్ప్లే అవ్వవు, మీ ఎగ్జామినేషన్ డేట్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. మీకు మీ ఎగ్జామినేషన్ డేట్స్ తెలియకపోతే, మీకు మెసేజ్ కూడా రాకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. దాని ద్వారా మీరు మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు మీ ఎగ్జామినేషన్ డేట్స్ అండ్ లొకేషన్ ఈ రెండు అయితే తెలుసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.